హే ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నరాజ్ వ్లాగ్స్. మీరు కనుక ముందు వీడియోస్ చూసుంటే దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది. మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్‌తో స్టార్ట్ చేశాము. మా అయాన్ష్ బాబు కూడా సెల్ఫ్‌గా తినేస్తున్నాడు బ్రెడ్ కాబట్టి. వేరే ఇంకేమన్నా అయితే మనం కష్టపడి పెట్టాలనమాట. ఇదేంటంటే డే కేర్‌లో బాగా అలవాటైపోయింది. బ్రెడ్ అక్కడ కొంచెం అంటే రెగ్యులర్‌గా వీళ్ళు బ్రెడ్డే తింటారు కాబట్టి, ఇంకా అదైతే మనం బతిమలాడే పని లేదనమాట. తినేస్తాడు. యాక్చువల్‌గా ఇది థర్డ్ డే అనమాట. మేము ఫస్ట్ 2 డేస్ గూడా జర్మనీలో ఉన్న బెర్ష్ గార్డెన్‌లో మంచి ప్లేసెస్ అయితే ఎక్స్‌ప్లోర్ చేశాము. ఎవరైనా ఆ వీడియోస్ గనుక మిస్ అయ్యి ఉంటే తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. థర్డ్ డే వచ్చేసి ఆస్ట్రియాలో ఉన్న ఒక బ్యూటిఫుల్ ప్లేస్‌కైతే వెళ్తున్నాము. అది వచ్చేసి స్వారోస్కీ క్రిస్టల్ వరల్డ్ అనమాట. మేమున్న ఎయిర్‌బిఎన్‌బి నుంచి అసలు స్వరోస్కీ క్రిస్టల్ వరల్డ్‌కెళ్ళే రూట్ అయితే చాలా అంటే చాలా బావుంది. అయాన్ష్ అయితే మధ్యలోనే ఇంకా స్టార్ట్ చేశాడనమాట. ఏదో ఒకటి కావాలి తనని ఎంటర్‌టైన్ చేయడానికి. ఎన్ని మారుస్తూ ఉంటానో నేనైతే ఇంక ఏదో ఒకటి ఇస్తా ఉంటా అనమాట. కొన్నిసార్లు బుక్స్ ఎంగేజ్ అవుతాడు. ఒక్కొక్కసారయితే అస్సలంటే అస్సలు ఇంకా చిరాకు తెప్పిస్తాడనమాట. నాకేమొద్దు అని చెప్పేసి ఇసిరేస్తా ఉంటాడు. ఇంకా అలాంటి టైంలో అయితే తప్పదు. ఎప్పుడన్నా ఒకసారి ఫోన్ పెడతాను. ఈ మధ్య అయితే మోస్ట్‌లీ ఏదో ఒక టాయ్స్‌తో గానీ అలాగే ఎంగేజ్ చేస్తున్నామనమాట. సో, ఇది చూస్తున్నారు గదా! ఇది రీసెంట్ ఎడిషన్ అనమాట. ఓన్లీ కార్‌లోనే ఇస్తున్నాము. సో దట్ ఇంకా అది అక్కడే ఆడుకుంటాడని చెప్పేసి. మేమైతే స్వరోస్కీ క్రిస్టల్ వరల్డ్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ టికెట్స్ కౌంటర్ అయితే ఉందనమాట. ఆన్‌లైన్‌లో గూడా మీరు పర్చేస్ చేయొచ్చు కావాలనుకుంటే. మేమైతే ఇక్కడికొచ్చాకే తీసుకున్నాము. పర్ పర్సన్‌కయితే €25 ఉంటది టికెట్. అండ్ మీకు కనుక మైక్ అది ఆడియో సెట్ కావాలంటే గనక ఎక్స్‌ట్రా €3 పే చేయాలనమాట. ఇంకా అవి కలెక్ట్ చేసుకొనైతే వెళ్తున్నాము. అసలు ఈ ప్లేస్‌లో అయితే మీరు ఇప్పుడు బయట ఎలా ఉంటది ఏంటి అని చూపిస్తాను. అక్కడ చాలా మన ఇండియన్ మూవీ సాంగ్స్ కూడా షూట్ చేశారనమాట. చాలామందిని కూడా రీల్స్‌లో గూడా మీరు చూసే ఉంటారు. ఇది చూసిన తర్వాత అయితే నాకు ఎప్పటినుంచో ఎళ్ళాలని ఉందనమాట. యాక్చువల్‌గా ఇది అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్లాన్. మేము ఆ రోజు కూడా జర్మనీలోనే ఒక ప్లేస్ ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకున్నాము. బట్ రెయిన్ చూపించడం వల్ల అంతా అవుట్‌డోర్ అయితే కష్టమని చెప్పేసి ఇదైతే ఇండోర్‌లో ఉంటది. లోపల ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు కాబట్టి ఈ ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నామనమాట. చాలామంది రీల్స్ పోస్ట్ చేశారు. అండ్ నేనసలు ఇది వెళ్ళిన తర్వాత ఇది వర్తా కాదా అనేది గూడా నేను ఈ వీడియోలో చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇది మోస్ట్ హైప్డ్ అనమాట. చాలామందిది వాళ్ళ బకెట్ లిస్ట్‌లో ఉంటది. అండ్ ఇండియా నుంచి ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ స్వరోస్కీ క్రిస్టల్ వరల్డ్‌కైతే ఎళ్తారనమాట. ఇందులో ఏంటంటే కొన్ని సెపరేట్ రూమ్స్‌లో ఈ స్వరోస్కీ క్రిస్టల్స్‌తో చేసినవి డిజైన్ చేసి అవి అయితే పెట్టారనమాట. అండ్ ఒక్కొక్క రూము ఒక్కొక్క డిజైనర్ చేశారు. వాళ్ళ స్పెషాలిటీ ఏంటి? అండ్ ఆ క్రిస్టల్ స్పెషాలిటీ ఏంటి అనేది మీరు ఆ ఆడియోది గనక పెట్టుకుంటే మీకు కనిపిస్తదనమాట. ఇక్కడ ఒక వాల్ నిండా కూడా ఇలా చిన్న చిన్న క్రిస్టల్స్ ఉన్నాయి. ఫస్ట్ రూమ్‌లో అయితే ఇలా మినిమల్‌గానే ఉందనమాట. అండ్ ఇట్లా మనకి డైరెక్షన్స్ ఉంటాయన్నమాట. అలా కంటిన్యూషన్ మనం వెళ్ళిపోవడమే. నెక్స్ట్ రూమ్‌లో ఏముంది, ఏముంది అట్లా చూసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. ఇందులో కొంతమందివి ఆహ్, ఒక రూమ్ అయితే మన ఇండియన్ కూడా డిజైన్ చేశారు. ఇదైతే స్నో ఫ్లేక్స్ లాగా హ్యాంగ్ చేశారనమాట పైనుంచి. అంతే కాకుండా ఇది కూర్చోడానికి టేబుల్ ఉంటే దాని లోపల కూడా క్రిస్టల్స్ పెట్టారు. కొంచెం చూడ్డానికైతే డిఫరెంట్‌గా అనిపిచ్చింది. బట్ అది ఏంటంటే అంత హైప్ ఇచ్చినంత లేదేమో అని నా ఫీలింగ్ అనమాట. నాకనిపించింది. మీలో ఎవరన్నా ఆల్రెడీ ఈ ప్లేస్‌కి వెళ్తే అసలు మీకెలా అనిపించిందని అయితే చెప్పండి. అండ్ ఇక్కడ ఒక చిన్న స్నో సెటప్ గూడా ఉందనమాట. దానికి కిందకెళ్ళాలి. బట్ దానికి ఒక్కదానికైతే స్ట్రోలర్ ఎలో లేదు. ఓన్లీ స్టెప్స్ త్రూ ఎళ్ళాలనమాట. మిగిలిన వాటికి మనం స్ట్రోలర్ క్యారీ చేయొచ్చు. సో, మీరిక్కడ చూస్తున్నారు కదా! ఇది థర్డ్ రూమ్ అనమాట. సో, ఇదేంటంటే మొత్తం ఇట్లా ఫ్రేమ్స్ లాగా ఉండిందనమాట. ఇది అక్కడ లోపలున్న మనుషులంతా మీకు ఇందులో కనిపిస్తున్నారు. అవి లైట్స్ వచ్చి పోతా ఉన్నాయి. బావుందనమాట. ఇది కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చింది. అండ్ ఇది వచ్చేసి హాలీవుడ్‌లో అంటే యాక్ట్రెస్ కానీ, మోడల్స్ కానీ వేసుకున్నవి వీళ్ళు క్రిస్టల్స్‌తో ఎవరైతే డిజైన్ చేశారో అవి వాళ్ళ ఎక్స్‌పోలాగా పెట్టారనమాట. సో, ఇది కూడా కొంచెం చూడ్డానికైతే ఇంట్రెస్టింగ్‌గానే అనిపిచ్చింది. అంటే కొంచెం ఎలా చెప్పాలి ఎంగేజింగ్‌గా ఉందనమాట చూడ్డానికి.
వాళ్ళకి డిజైన్ చేసిన లైక్ హ్యాండ్స్‌కి కానీ హ్యాట్, బెల్ట్ ఇంకా జ్యువెలరీ, డ్రెసెస్ అవన్నీ కూడా పెట్టారు. అంతేకాకుండా ఈ లైట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. బావుంది గదా చూడ్డానికి. ఇలాంటి ఆర్ట్ పీసెస్ అవైతే కొన్ని బావున్నాయన్నమాట. కొన్ని కొన్నయితే ఓకే అనిపిచ్చాయి. నాకెందుకలా అనిపిచ్చింది గూడా మీరు ముందు ముందు చూస్తారు. అది చూసుకున్న తర్వాతయితే మేమిక్కడ స్నో సెటప్ దగ్గరకొచ్చామనమాట. కొంచెం పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. స్నో అది ఉంది. అండ్ అలాగే ఒక చిన్న ఇగ్లూ లాగా పెట్టారనమాట. అందులో లోపలికెళ్తే గూడా క్రిస్టల్స్‌తోని ఇట్లా డిజైన్ చేశారు. మేమేంటంటే ఈ అయాన్షుని తీసుకొని ఈ వీడియోస్ ఇవన్నీ తీయడం గదా! కొన్ని నేనసలు ఈ వెర్టికల్ ఫార్మాట్‌లోనే తీసేసా అనమాట. అప్పుడు అంత ఐడియా గూడా లేదు. సో, ఇంకవి ఇలాగే యాడ్ చేసేస్తున్నా అనమాట. ఇంకిలా నెక్స్ట్ రూమ్స్‌కెళ్తా ఉంటే మనకిలా డిఫరెంట్‌గా డిజైన్స్ అయితే ఉన్నాయి. ఈ లవ్‌కి సంబంధించిందయితే మన ఇండియన్ డిజైన్ చేశారంట. వాల్‌కి కూడా కొన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి. బట్ అది నా దగ్గర క్లిప్స్ మిస్ అయినట్టున్నాయి. హార్ట్స్‌తో ఉందనమాట. అసలు ఇందులో అయితే ఓన్లీ ఈ లైట్ ఒక్కటే. అండ్ ఈ రూమ్‌లో వచ్చేసి ఇలా వలల్లాగా ఉందనమాట. డిఫరెంట్‌గా చేశారు. బట్ ఇవన్నీ చూసిన తర్వాత అయితే నాకు పర్సనల్లీ ఇంత హైప్ అవసరమా? అంటే అంత వర్తేనా ఇంత పెట్టి రావడానికి అనైతే నాకనిపిచ్చింది. ఇప్పుడు యాక్చువల్‌గా మనం అంత హైప్ ఉన్నప్పుడు అసలు ఏముంటదో అనుకుంటాం గదా! కొన్ని రూమ్స్‌లో అసలు ఒక చిన్న లైట్ పెట్టేసి అక్కడ ఏం పెట్టారంటే క్రిస్టల్‌ని ఎలివేట్ చేయడానికి లైట్ కంటే మించిందేముంది? అందుకని చెప్పేసి లైట్ అని చెప్పి పెట్టారనమాట. ఇంకా అలాంటివి చూసినప్పుడైతే మనం అంత ఖర్చు పెట్టి అంత డిస్టెన్స్ ఎళ్ళినప్పుడు కొంచెం ఒళ్ళు మండినట్టు అనిపిస్తది. మీకెలా అనిపిస్తదో చెప్పండి. అండ్ ఈ క్రిస్టల్స్ రూము ఇది అయితే నాకు మోస్ట్ ఫేవరెట్ అనమాట. నాకు చాలా నచ్చింది. ఇవి లైట్ ఎలుగుతా ఉన్నాయి. అంతే కాకుండా హార్ట్ బీట్ లాగా పెట్టారనమాట. ఆ బీట్‌కి సింక్ అయ్యేలాగా లైట్స్ అనేవి వెలుగుతా ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అలాగా. అండ్ నెక్స్ట్ రూమ్‌కొస్తే గూడా ఓన్లీ ఇది సింగిల్ ఇది పైన హ్యాంగ్ చేశారనమాట. ఇంకలా చాలా అంటే కొన్ని తక్కువే అనిపిచ్చాయి. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే నాకు షాపింగ్. ఇక్కడే ఇన్ఫర్మేషన్ సెంటర్ తర్వాత మనకి షాపింగ్ యాక్సెస్ అయితే ఉంది. ఎందుకు ఇంట్రెస్టింగ్ అని చెప్తున్నా అంటే మీకు కొన్ని పీసెస్ అయితే చూపిస్తాను. మీరు అవి చూస్తే అదే మ్యూజియం లాగా ఉంది. మీరు లోపల చూసిన దానికంటే అనిపిస్తదనమాట. ఇది జ్యువెలరీ కాదు. మీరు జ్యువెలరీ ఏ స్టోర్‌కెళ్ళినా గానీ మీకు ఇలాంటి స్వరోస్‌కి జ్యువెలరీ అయితే కనిపిస్తది. అండ్ ఇండియాలో గూడా దొరుకుతది. ఇక్కడ గూడా దొరుకుతది. అండ్ వాటికి చాలా డూప్లికేట్స్ అవి గూడా వచ్చాయి. మీకు తెలిసిన వాళ్ళైతే అండ్ ఇవి షో పీసెస్ ఏవైతే ఉన్నాయో అది ఒక్కొక్కటి వచ్చేసి మనకి చిన్న బటర్‌ఫ్లై ఉంది గదా! అది 9000 అనమాట. అంటే ఇండియన్ రూపీస్‌లో చెప్తున్నా నేను మీకు అర్థం అవ్వాలని చెప్పేసి. అండ్ ఇక్కడున్న వాళ్ళకైతే అక్కడ యూరోస్‌లో చూస్తే అర్థమైతది గదా! అండ్ ఇవన్నీ గూడా అంటే ఆ చిన్న బటర్‌ఫ్లైయే అంతా అండ్ మిగిలినయన్నీ గూడా 15,000 20,000 45,000 అలా ఉన్నాయన్నమాట. అసలు ఇంకా కొన్నున్నాయి. ఇంక మీరైతే ఇంకసలు షేక్ అయిపోతారనమాట. నాకసలు చాలా షాకింగ్ అనిపించింది. అండ్ నేను ఆల్రెడీ మనం ఒక ప్లేస్‌కెళ్తున్నామంటే దానికి సంబంధించిన వీడియోస్ అవన్నీ చూసుకొని వెళ్తాం గదా! అండ్ అందరూ చెప్పడం గూడా ఓహ్! సూపర్ అంటంటే నేను ఆ లోపలున్నది బాగా ఎక్స్‌పెక్ట్ చేశా గానీ బట్ ఈ షాపింగ్ ఇది కంపల్సరీ మీరు చూడాలనమాట. అసలు ఈ ఎలిఫెంట్స్ అయితే ఎంత బావున్నాయో. కొన్ని పీసెస్ అయితే రిజర్వ్డ్ అని పెట్టారు. బట్ అసలు చాలా అంటే చాలా కాస్ట్‌లీ అనమాట. నాకు తెలిసి నేనసలు నా 1 ఇయర్ సాలరీ పెట్టినా గానీ నేను ఇవన్నీ కొనుక్కోలేననమాట. అలా ఉన్నాయి. అండ్ ఈ ఫ్లవర్స్‌తో గూడా డెకర్ అదంతా నాకు చాలా నచ్చింది. నేను అందుకే చెప్తున్నా అనమాట. లోపల ఏదైతే మీరు చూస్తారో దానికంటే గూడా ఈ షాపింగ్‌కి సంబంధించిందే చాలా నీట్‌గా చాలా బాగా పెట్టారనమాట. ఇది చూడ్డానికి ఇక్కడ ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది. ఇప్పుడు జ్యువెలరీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి జ్యువెలరీ అంతా ఎక్స్‌ప్లోర్ చేస్తారు. ఆర్ట్ తర్వాత మీకు కొన్ని పీసెస్ డిజైనర్ పీసెస్ ఇంట్లో సేవ్ చేసి పెట్టడానికి, డెకరేటివ్‌గా పెట్టడానికి ఇది చూసారా? 18,000 యూరోస్ అంటే ₹1,80,000 అనమాట. ఆ స్వాన్ అది పీస్. అసలెంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో కొన్నైతే అసలు
అంటే ప్యూర్ క్రిస్టల్స్‌తో చేసినవి ఉన్నాయి గదా! అసలవి చాలా అంటే చాలా బావున్నాయి. ఇవి కూడా అరౌండ్ ఒక్కొక్కటి 15,000, 9,000, 10,000 అలా ఉన్నాయన్నమాట. ఈ చిన్న చిన్నవి ఒక లిటిల్ మనకి ఫింగర్ అంతా గూడా లేవన్నమాట ఇవి. అంటే ఫుల్ ఫింగర్ అంతా గూడా లేదు. అంతకంటే చిన్న పీసెస్. బట్ చూడ్డానికైతే చాలా బావున్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కొనాలి అనుకుంటే గనక మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటివేంటంటే జనరల్‌గా మనకి స్వరోస్‌కి స్టోర్స్‌లో అంటే జ్యువెల్లరీ స్టోర్స్ ఏవైతే నార్మల్‌గా ఉంటాయో అక్కడ ఉండవన్నమాట. ఓన్లీ ఈ ప్లేస్‌లో మాత్రమే ఇవన్నీ ఉన్నాయి. మీరు చూసారా ఎవరికైనా ఈ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, హల్క్ ఇలాంటివి ఇష్టం ఉన్న వాళ్ళకి వాటికి సంబంధించిన అవి కూడా ఉన్నాయన్నమాట. అసలింక ఇది ఉంది, అది లేదు అని లేదు. ఇది కొంచెం కైండ్ ఆఫ్ కృష్ణ కాన్సెప్ట్‌లో ఉందేమో అనిపిచ్చింది. ఇంక అలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఎన్నున్నాయో ఇంక నేనైతే అన్నీ గూడా వీడియో తీయలేదు. నేను కొన్ని కుదిరినంత వరకైతే వీడియో తీసా అనమాట. అసలు నాకైతే ఈ పీసెస్ చాలా నచ్చాయి. నాకనిపిచ్చింది అంత వర్త్ కాదు అని అనిపిచ్చిందనమాట. ఎప్పటి వరకు అంటే నార్మల్ రూమ్స్ లాగా ఏవైతే ఉన్నాయో అవి చూసేంత వరకు అనిపిచ్చింది. బట్ షాపింగ్‌కొచ్చిన తర్వాత అయితే అబ్బా! ఇవి ఎంత క్యూట్‌గా ఉన్నాయి అని అనిపిచ్చిందనమాట. ఓకే. సరే ఒక మ్యూజియంకొచ్చాము అనుకునైనా చూడొచ్చు. ఎందుకంటే మనం కొనలేం కాబట్టి అని చెప్పి అనుకున్నాను. ఇక్కడైతే క్రాకరీ అవి కూడా ఉన్నాయి. అండ్ మీకి ఇంకొకటి చూపిస్తాను. అదసలు ఎంత కాస్ట్‌లీ అంటే అసలు మీరు ఎక్స్‌పెక్ట్ కూడా చేయరనమాట. ఏంటి అంత కాస్ట్‌లీ ఉంటాయా అని చెప్పేసి. అసలు ఈ గ్రీన్ ఎంత ట్రెండింగ్‌లో ఉందో గదా! ఇప్పుడైతే ఫుల్ ట్రెండింగ్‌లో ఉందనమాట. ఇది చూస్తున్నారు గదా! ఈ హౌస్ 45 లాక్స్ రూపీస్ అనమాట. మొత్తం ఫుల్ క్రిస్టల్స్‌తో చేశారు. ఆ ప్రైజెస్ చూసి ఇంకా ఫుల్ షాక్ అయిపోయాము. వామ్మో! ఏంటి ఇంత ప్రైజెసా అని చెప్పేసి. అండ్ ఈ జ్యువెల్లరీలో నాకైతే ఈ లిటిల్ స్వాన్ నచ్చింది. ఇది 150 యూరోస్ ఉంది. అంటే అరౌండ్ 15,000 అనమాట. ఇంకా నేనైతే అంటే ఇది అసలు ఏ మెటీరియలో తెలీదు. ఎన్ని డేస్ వస్తాయో కూడా తెలీదు గదా! సో, అందుకని చెప్పేసి నేనైతే ఇప్పటివరకు ఇలాంటి వాటి మీద ఎప్పుడు ఇన్వెస్ట్ చేయలేదు. సో, అందుకని చెప్పేసి నేనేం తీసుకోలేదు. దానికంటే ఆ 15,000కి సింపుల్ స్టడ్స్ గానీ ఏమన్నా గోల్డ్‌లో వచ్చాయంటే అది ఫ్యూచర్‌కి గూడా అంటే ఒక సేవింగ్ లాగా అని చెప్పి నేను ఫీల్ అవుతా అనమాట. అందుకని చెప్పేసి తీసుకోలేదు. బట్ కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే పర్చేస్ చేయొచ్చనమాట. బోలెడంత జ్యువెల్లరీ డిఫరెంట్ మోడల్స్ అంటే మనకి తెలిసినవి కొన్నే ఉంటాయి కదా! బట్ అక్కడైతే చాలా ఉన్నాయి. అండ్ మీరు బయటకొస్తే గనక గార్డెన్ గూడా ఉంటదనమాట. ఇక్కడ గార్డెన్‌లో క్రిస్టల్స్‌తో క్లౌడ్స్ లాగా పెట్టారు. మీకు కనిపిస్తుంది గదా! నేను దగ్గరికెళ్ళాక కూడా చూపిస్తాను. ఇది కొంచెం చాలా బావుందనమాట ఇలా చూడ్డానికి. అండ్ ఆ సన్ వచ్చినప్పుడైతే అసలు ఇట్లా షైన్ అవుతున్నాయి. మీకు వీడియోలోనే అర్థమవుతుంది చూసారా? ఎంత షైన్ అవుతున్నాయో ఆ క్రిస్టల్స్. చాలా బావుందనిపించిందనమాట. ఇది మంచిగా లోపల అంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత కొంచెం మంచిగా టైమ్ స్పెండ్ చేయొచ్చు. ఆ తర్వాత అయితే అయాన్ష్ ఇంకా గార్డెన్‌లో విచ్చలవిడిగా ఆడుకున్నాడు. ఎందుకంటే లోపలంతా కూడా మోస్ట్‌లీ స్ట్రోలర్‌లోనే ఉంచాము. ఎందుకంటే వాడు అటు ఇటు వెళ్తా ఉంటే పట్టుకోవాలంటే కష్టం కదా! అండ్ అది రూమ్స్ మనం వన్ బై వన్ చూసుకుంటా రావాలి. ఇంక వాడు అక్కడి నుంచి కదలకపోతే కష్టం అని చెప్పేసి స్ట్రోలర్‌లోనే ఉంచేసి తనని చూపిస్తా వచ్చాము. అండ్ మాకైతే లోపల ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఎందుకంటే స్టెప్స్ ఉన్న దగ్గరల్లా మోస్ట్‌లీ 99% ఆఫ్ ద టైమ్ అయితే లిఫ్ట్ కూడా యాక్సెస్ ఉందనమాట. సో, మీరు లిఫ్ట్‌లో వెళ్ళిపోవచ్చు. ప్రాబ్లమ్ లేదనమాట. అంటే కిడ్స్‌తో వెళ్తే ఎలాగా అని ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా అయాన్ష్ అయితే ఇక గార్డెన్‌లో చాలా సేపు ఆడుకున్నాడు. మేము గూడా ఇంక అదంతా తిరిగి తిరిగి ఉన్నాం గదా! కొంచెం సేపయితే అక్కడ చైర్స్ ఉంటే కూర్చొని స్నాక్స్ అవి తిన్నామనమాట. రెస్ట్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ పిల్లల్ని ఆడించడానికి ఇది కూడా ఉందన్నమాట. యాక్చువల్‌గా నాకు ఎగ్జాక్ట్‌గా నేమ్ అదే టైంకి గుర్తురాదు. బట్ పక్కనే ఇది మెయిజ్‌ది ఉంటది. సో, మీరేంటంటే ఒక సైడ్ నుంచి లోపలికెళ్ళి బయటికెలా రావడానికి ఎలాగా అని చెప్పి కనుక్కునేలాగనమాట. బట్ మొత్తం ఇలా ఆకులతో అలాగా ఉందనమాట. అంటే ప్లాంట్స్‌తో అలాగుంటది. బట్ ఇది గూడా బావుంటదనమాట. ఫన్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. మనం ఫ్రెండ్స్‌తో గానీ, గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో గానీ వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ ఫన్ ఉంటదనమాట. దాని చుట్టూ తిరుగుతా ఉంటాం గదా! ఎటు వెళ్ళాలి, ఎటు నుంచి వస్తామో బయటికి అని చెప్పేసి. ఆహ్, మీకు తెలిసే ఉంటే నార్మల్‌గా మనకి పేపర్‌లో గానీ, సండే బుక్స్‌లో గానీ వస్తాయి గదా! మేజ్‌లాగా మనం ఎటు నుంచి ఎంటర్ అయ్యి, ఎటు నుంచి ఎగ్జిట్ అవుతామో అలాంటిది. సేమ్ దాన్నే ఇలా ప్లాంట్స్‌తోని డిజైన్ చేశారనమాట.
అయాన్ష్ కూడా కాసేపు తిరిగిన తర్వాత దిగాడు. ఇంకా వాడు కూడా అటు ఇటు పరిగెడతా ఉన్నాడనమాట. మాకేంటంటే యూజువల్‌గా ఈ స్ట్రోలర్‌తోనే అలవాటయిపోయింది. ఎందుకంటే వాడికి కంఫర్ట్‌గా ఉంటది. మాకు గూడా కంఫర్ట్‌గా ఉంటది క్యారీ చేయడానికి. అందుకని చెప్పేసి ప్రస్తుతానికైతే ఇంకెక్కడికెళ్ళినా తీసుకెళ్తున్నాము. బట్ అయాన్ష్ అయితే నడవగలుగుతున్నాడు. ఒక 4, 5 కిలోమీటర్స్ వరకైతే నడుస్తాడు. ఇంకా ఆ తర్వాత ఇంకా లాంగ్ డే నడవాలంటే కష్టం గదా! ఆ తర్వాత మళ్ళీ మేమే మోయాలి. మేము గూడా అలసిపోయి ఉంటాం గాబట్టి స్ట్రోలర్ అయితే కంపల్సరీ క్యారీ చేస్తామనమాట. ఇంకెక్కడ మట్టి కనిపిస్తే ఇంక అక్కడ కూర్చొని ఆడుకుంటానే ఉంటాడు. అలా కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత అయితే ఇంకా రిటర్న్ వెళ్ళిపోదామని చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఇంకా ఆస్ట్రియా ఎండ్ అవుతుంది అనుకున్నప్పుడు వ్యూస్ ఉంటాయి. చాలా అంటే చాలా బావుంటాయన్నమాట. అసలు ఈ డ్రైవే ఎంత బావుందో మీరు చూస్తే ముందు వీడియోస్‌లో కూడా అసలు డ్రైవ్ అంతా కూడా ఇలా బ్యూటిఫుల్ వ్యూస్తోనే ఉందన్నమాట. మధ్య మధ్యలో అయితే వర్షం పడతా ఉంది. ఇంటికైతే ఆల్మోస్ట్ 3½ అవర్స్, 4 అవర్స్‌లో రీచ్ అయిపోయామన్నమాట. ఇంక అసలు ఎక్కడ ఆగలేదు మేము. మధ్యలో ఒక్కసారి జస్ట్ 5 మినిట్స్ పెట్రోల్ కొట్టించుకొని ఇంక ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఫుల్ హ్యాపీ మూడ్‌తో అయితే ఇంటికొచ్చాము. చాలా రిలాక్సింగ్‌గా అనిపించింది. అండ్ ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. అది గనక క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ గనక సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా గానీ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో, మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ అయితే చూసేయొచ్చనమాట. ఇంకా మేమైతే రిటర్న్ జర్మనీకి రీచ్ అయిన తర్వాత ఒక రెస్టారెంట్‌లో ఆగి ఫుడ్ అయితే పిక్ చేసుకున్నాము. యాక్చువల్‌గా అయితే అక్కడే తినే ప్లానే ఉండింది. బట్ కాకపోతే మనకి టేబుల్ అయితే దొరకలేదనమాట. సో, అందుకని చెప్పేసి పిక్ చేసుకొని ఇంటికొచ్చేసి ఫుడ్ అయితే ఎంజాయ్ చేసి మంచిగా రెస్ట్ తీసుకున్నాము. మేమేంటంటే 4 డేస్ లాంగ్ వీకెండ్ ఉన్నప్పుడల్లా 3 డేస్‌కే వెళ్తున్నామనమాట. నెక్స్ట్ డే మళ్ళీ వర్క్ హెక్టిక్ ఉండొద్దు. ఆ డే అంతా రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి అలాగైతే ప్లాన్ చేసుకుంటా ఉన్నాము. చూస్తున్నారు కదా! వర్షం అయితే ఇలా ఫుల్లుగా పడతా ఉండిందనమాట. కొంచెం దూరం అయ్యాక ఆగిపోయింది. బాయ్ బాయ్.